హరహర మహాదేవ శంభో శంకర. వృషభ రాశి వారికి మే 25, 26, 27, 28వ తేదీలలో జరగబోయేది ఇదే. వృషభ రాశి వారు ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఈ వీడియోనైతే మీ కంటపడితే కంపల్సరిగా చూడండి. రెండు పెద్ద పెద్ద శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. వీటిని వదిలితే మాత్రం మళ్ళీ మీరు ఈ జన్మలో దక్కించుకోలేరు. వృషభ రాశి వారు ఈ వీడియో మీ కంటపడింది అని అంటే ఈశ్వరుడి అనుగ్రహం ఉందనే చెప్పుకోవాలి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి వారు వారి గతం గురించి మాట్లాడుకునే కంటే ప్రస్తుతం గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం గురించి జరగబోతున్న నష్టాల గురించి, వారికి వచ్చేటటువంటి అదృష్టాల గురించి, అసలు రాబోయే అదృష్టాలు ఏమిటి, ఈ వచ్చే అదృష్టాలు మీరు చేసే పనుల వలన వెనక్కిపోతున్నాయా, లేదంటే ఈ పనులు చేస్తే మీరు అన్నీ దక్కించుకోవచ్చా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క మానసిక స్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంటుంది అంటే, కష్టపడిన దానికి అసలు ప్రతిఫలం అనేది ఎంత వస్తుందో, దైవ నిర్ణయం అనేది ఏ విధంగా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. ఒక రకమైనటువంటి మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకొని చేసే వృత్తి పట్ల శ్రద్ధను పెంచుకొని చాలా క్రమశిక్షణగా పనులు చేసుకుంటారనే చెప్పుకోవచ్చు. కొంతమంది మన చుట్టూ ఉండేవారు వారి యొక్క ఎఫర్ట్స్ కూడా మన మీదనేవి కొంత ప్రభావం చూపిస్తాయనే చెప్పుకోవాలి. వీటి వలన అసలు ఏమవుతుంది, ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని డిస్టర్బెన్స్ అంటే కొన్ని అంతరాయాలనేవి కలగబోతున్నాయి. అసలు ఎందుకు ఇలా కలగబోతున్నాయి అని మనం గమనించుకున్నట్లయితే, ఏదైనా ఒక రూపాయి కానివ్వండి, 10 రూపాయలు కానివ్వండి, లేదంటే లక్ష రూపాయలైనా కానివ్వండి, ఈ సంపాదన ఏదైతే ఉందో ఈ సంపాదన అనేది గుట్టుగా దాచుకునేటటువంటిది వృషభ రాశి వారిలో లేదనే చెప్పుకోవాలి. చాలా గుట్టుగా దాచుకోకుండా ఎవరి దగ్గర దాచుకోవాలో వారి దగ్గర దాచకుండా, ఎవరి దగ్గర దాచకూడదో వారి దగ్గర బట్టబయలు చేస్తున్నారు. అసలు దీనికి కారణం ఏంటి? ఇక్కడ ఎవరైతే వీరి సంపాదన కళ్ళ ముందు చూస్తున్నారో, వీరి యొక్క కష్టాన్ని కళ్ళ ముందు చూస్తున్నారో, వీరిని దోచుకునే ప్రయత్నమే చేస్తున్నారు. అది కూడా వీరికి తెలియకుండానే. అది ఎలా అంటే, అక్కడే మీ యొక్క రాశికి కొంత చెడు ఎఫెక్ట్ అనేది పడుతుంది. అది మీరు కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు అని మీరు భ్రమపడవద్దు. ఎందుకంటే ఇక్కడ స్నేహం రూపంలోనో, లేదంటే పార్ట్నర్స్ రూపంలోనో, లేదంటే బంధువుల రూపంలోనో ఎవరైనా కావచ్చు. వీరి వలన ఏమవుతుంది, కొంచెం సెంటిమెంటల్గా మనుషుల్ని ఎమోషనల్ చేసి కొంచెం బ్లాక్మెయిల్ చేయకుండానే చేసినట్టుగా చేసి మీ దగ్గర నుంచి ఒక్క రూపాయినా సరే లాగటం కానీ, లేదంటే మీ దగ్గర నుంచి మరొకరికి పెట్టించడం కానీ చేస్తూనే ఉంటారు. ఇలా చేయటం వలన ఏమవుతుంది, మీ యొక్క ధనం అనేది 100% దక్కకుండా 100%లో 20% అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఈ 20% బయటికి వెళ్ళిపోవటాన్ని కూడా మీరు అసలు గమనించుకోలేకపోతున్నారు. వృషభ రాశి వారు చాలా తెలివైన వారు, డబ్బు మీద చాలా జాగ్రత్తను కలిగిన వారు, చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగిన వారు, ప్రతి రూపాయి కూడా దాచిపెట్టుకునే రకం ఉన్నవారు. కానీ ఇక్కడ మనం ఏదైతే ఆ లక్ష్మీదేవి మన దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని మనం భద్రంగా గుప్పెట్లో దాచుకోవాలి. గుప్పెట్లు విప్పి 10 మందికి చూపిస్తే అది నరదిష్టి అవుతుంది. ఈ నరదిష్టి అనేది మనల్ని కాల్చుకొని తింటుంది. అది మనకు తెలియకుండానే మనల్ని కాల్చేస్తూనే ఉంటుంది. తీరా పూర్తిగా కాలిపోయిన తర్వాత అయ్యో అని చెప్పి ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం, అప్పుడు ఏ ఉపయోగము ఉండదు కదా. కాబట్టి చుట్టూ ఉండేవారిని తేలికగా నమ్మవద్దు. వారి కోసం ఒక్క రూపాయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు పెట్టవద్దు. ఇది బంధువుల రూపంలోనైనా సరే, స్నేహితుల రూపంలోనైనా సరే, లేదంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళనైనా సరే మీరు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మవద్దు. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుంచుకుంటే లైఫ్లో మీరు చాలా వరకు ఎదుగుతారనే చెప్పుకోవచ్చు. ఇది మొదటి విషయం. ఇక రెండవ విషయం, వృషభ రాశి వారికి ఉన్నటువంటి చాలా మైనస్ పాయింట్ ఏమిటంటే అదేంటో తెలుసా, అతి కోపం. ఈ అతి కోపం వలన చాలామంది శత్రువులు వీరికి జీవితంలో ఉంటారు. వీరికి కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మనం ఎక్కడున్నాము, మన చుట్టూ అసలు ఎవరున్నారు, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారా, లేదంటే మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారా, మనం ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఏ మాట మాట్లాడాలి అనేది కూడా గ్రహించుకోకుండా కోపం అనేది బయటకు వ్యక్తపరిచేసి
ఎదుటి వారి మీద చాలా పెద్దగా అరుస్తూ ఉంటారు. ఈ విధంగా అరవటం వలన ఆ కాసేపు మీ కోపాన్ని బయట పెట్టుకొని చూపించేస్తారు. కానీ ఈ కోపం వలన చాలా వరకు కూడా మీరు లైఫ్లో మీ అనుకున్న వాళ్ళని దూరమయ్యే ప్రయత్నాలు, అంటే మన అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా మీరు వీరితో ఎంతవరకు కూడా మనం మంచిగా ఉండకూడదు, వీరిని ఎలాగైనా కానీ సాధించాలి, వీరికి మనశ్శాంతి లేకుండా చేయాలి. ఎందుకంటే వీరు నన్ను ఆ సమయంలో అలా అన్నారు, ఈ సమయంలో ఇలా అన్నారు అని మీ మీద శత్రుత్వాన్ని పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా మేము శత్రువులని, మేము మీ మీద కక్ష సాధించబోతున్నాము, ఏదేమైనా సరే మేము ఏంటో మీకు చూపిస్తాము అని ఎవరూ కూడా మనకు చెప్పరు కదా. ముఖాన బోర్డు వేసుకొని తిరగరు కదా. కానీ మిమ్మల్ని తిరిగి కోలుకోలేని దెబ్బ కొడతారు. కాబట్టి ఎవ్వరి మీద అంత కోపాన్ని ప్రదర్శించవద్దు. తన కోపమే తనకి శత్రువు అనే పాయింట్ని గుర్తుంచుకోండి. కోపం వచ్చినప్పుడు కంట్రోల్ అవ్వటానికి ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఇక ముఖ్యంగా వృషభ రాశివారు చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలు, చుట్టూ ఉండే పరిస్థితులు ఏవి కూడా వీరికి అనుకూలించలేదు. నా అనుకున్న వారే వీరిని స్వార్థం కోసం వాడుకొని వీరిని అనేక రకాలుగా కష్టాలకు గురిచేసి, ఎన్నో రకాలైన మానసికమైనటువంటి వేదనలకు గురిచేసి, వీళ్ళని ఒక ఎమోషనల్గా టార్చర్ చేసి వీరి యొక్క కష్టాన్ని డబ్బు రూపంలో వాడుకున్న వారే వీరికి ఎక్కువగా ఉంటారు. దీనికి కారణం ఏం జరుగుతుందంటే ప్రేమకు వీరు దూరం అవుతారు. ఇటు తల్లిదండ్రుల ప్రేమ అంతగా దొరకదు, తోడబుట్టువుల ప్రేమ అంతగా దొరకదు ఎప్పటికీ కూడా. ఇక బయట స్నేహితులతోటి ఎక్కువగా అటాచ్మెంట్తో ఉండటం, స్నేహితులతోటి ఎక్కువగా పరిచయాలు పెంచుకోవటం, అది మంచైనా చెడైనా ఎక్కువగా చెడు ఆకర్షిస్తుంది అని అంటారు. అలా చెడుని ఆకర్షించి కొంతమంది లైఫ్లు వారికి వారే స్పాయిల్ చేసుకున్న వారు కూడా ఈ వృషభ రాశి వారిలోనే ఉన్నారు. అసలు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఏది ఏమైనా సరే మనం ఎప్పుడూ కూడా ప్లస్ పాయింట్లే చెప్పుకోకూడదు, అప్పుడప్పుడు మైనస్ పాయింట్లు కూడా చెప్పుకోవాలి. ఎవరైనా కానీ బయట వాళ్ళు మనల్ని పొగుడుతారు, మనల్ని తిట్టరు అంటే అది మన వాళ్ళైతే మనల్ని తిడతారు, ఒక మాట అనగలుగుతారు. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా మన అమ్మ నాన్న మనల్ని తిట్టి కొట్టే పెంచారు. ఎందుకంటే మీరు మంచేంటో చెడేంటో తెలుసుకోవాలి, తప్పుడు దారి వైపు అడుగులు పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే కదా తల్లిదండ్రులు ఆ విధంగా పెంచుతారు. అలాగే ఇప్పుడు ఈశ్వరుడు కూడా నా చేత ఈ పలుకులు పలికించారు అంటే దాని అర్థం మీరు ఖచ్చితంగా గ్రహించాలి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది కూడా చెడనేది అంతే చాలా త్వరగా ఆకర్షిస్తుంది, మంచి చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. ఈ చెడు స్నేహాలనేవి చాలా త్వరగా అట్రాక్ట్ చేసుకొని మిమ్మల్ని కూడా చెడు మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి మీ మనసుకి ఇది తప్పు అని తెలిసినప్పుడు ఆ తప్పును మీరు చేయకుండా ఉంటేనే మంచిది. ఆ విషయాన్ని మీరు వెంటనే తెలుసుకోవాలి. కష్టపడుతున్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు, మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో కూడా తెలుసుకున్నారు. మనకి ఎవరి వలన మోసం జరిగింది, మనం ఎదుగుతున్నామంటే మనల్ని చూసి ఏడుస్తారు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటూనే ఉంటారు. మరి అటువంటప్పుడు మన యొక్క కష్టాన్ని వృధా చేసుకోవటం దేనికి? ఏదైనా కానీ ఒక దుర్వ్యసనానికి అలవాటైనప్పుడు ఆ దుర్వ్యసనం వలన తరువాత మనం ఎంత మూల్యం అనేది చెల్లించవలసి వస్తుంది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక కుటుంబ విషయానికి వస్తే వృషభ రాశి వారు కుటుంబంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అంటే ఏదేమైనా సరే బయట వాళ్ళతో ఏ విధంగా అయితే ఉంటున్నారో కుటుంబంతో కూడా అదే విధంగా ఉంటారు. అది ఎప్పుడు కూడా కరెక్ట్గా అనిపించుకోదు. కుటుంబంతో ప్రేమగా ఉండాలి. మనకి మంచి జరిగినా చెడు జరిగినా మనతో పాటు మనకి తోడుగా ఉండేది మన కుటుంబమే కదా. అటువంటి కుటుంబం అనేది మనకెప్పుడు కూడా ఒక వెన్నెముక లాంటిది. అటువంటప్పుడు బయట ఉండే కోపాలు, బయట ఉండే ఆవేశాలు, బయటపడిన బాధలు, ఉద్యోగాల్లో ఉండే స్ట్రెస్సులు, వ్యాపారాల్లో ఉండే నష్టాలు, ఎదుటి వారి మీద కోపాలు అన్నీ తెచ్చుకొని కుటుంబం మీద ఎట్టి పరిస్థితుల్లో రుద్దకూడదు. ముఖ్యంగా మగవాళ్ళకి ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే చాలామంది వృషభ రాశి వారిని గమనించినట్లయితే ఎక్కువగా పదే పదే అరుస్తూ ఉంటారు, ఎక్కువగా ఇంట్లో వారి మీద కోపడుతూ ఉంటారు, చిన్నపిల్లల మీద కూడా అరుస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకి అంత స్ట్రెస్ మైండ్ అనేది ఉంటుంది.
కానీ ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోగలిగితే మీకు అసలు తిరిగే ఉండదు. మానసిక స్థితి అనేది భగవంతుడు మనకిచ్చారు. కాస్తంత నిదానంగా ఉండటం, కాస్తంత ఓర్పుగా ఉండటం. ఒకరిని అనేటప్పుడు మనం ఎవరిని అంటున్నామో, అసలు మనం ఎందుకు అంటున్నామో, మనం అనటానికి వాళ్ళు చేసిన తప్పేంటి, మనం ఈ మాట అంటే వాళ్ళెంత బాధపడతారు అనేది కూడా ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకోగలిగే శక్తి అనేది మీకు రావాలి. ఎందుకంటే వృషభం అంటే ఎద్దు అని అర్థం. ఎద్దు ఎంత కష్టపడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో, ఎన్ని సమస్యలు పడుతుందో అన్నీ మీరు చూసే వచ్చారు కదా. ఎన్నో పనులకు వెళ్ళారు, ఎంతమందో మనుషుల్ని చూశారు, మంచి చూశారు, చెడు చూశారు. కానీ మీరు చాలా కఠినమైన మానసిక స్థితిలో పెరిగినవారు. అలాగే మీకేదైనా కానీ తట్టుకునేటటువంటి గుండె ఉంటుంది. వృషభ రాశి వారికి, ముఖ్యంగా మగవారిని గమనించుకున్నట్లయితే శరీరం కూడా వీళ్ళది చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. ఇక వృషభ రాశి ఆడవాళ్ళు కూడా మానసికంగా చాలా బలంగానే ఉంటారు. కాబట్టి మీకు లాగానే అందరూ ఉంటారు అని అనుకుంటే అది తప్పే అవుతుంది. ఒక మాట ఎదుటి వారిని మనం వెంటనే పొరపాటున వాళ్ళని హర్ట్ చేసేటట్లుగా, వారి మనసును నొప్పించేటట్లుగా ఉంటే వారి కళ్ళల్లో నీళ్లు వచ్చేసేలా అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. అలా చేయటం వలన ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటి కర్మానుసారం ఈ జన్మలోనే పడాలంటారు. ఆ కర్మ ఫలితం అనేది ఈ జన్మలో అనుభవించే అవకాశమైతే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎదుటి వారిని ఎప్పుడూ కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ నొప్పించవద్దు. ఈ విషయాన్నైతే తెలుసుకోండి. ఇక వృషభ రాశి వారిని ఎందుకు అర్జెంటుగా అసలు ఈ వీడియోని చూడమన్నాను, అసలు 2 పెద్ద శుభవార్తలు ఏంటి అన్న విషయానికి వస్తే, మే 25వ తేదీలలో మీకు వచ్చినటువంటి మొట్టమొదటి శుభవార్త ఏమిటంటే, వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వీరికి లాభాన్ని చేకూరుతుంది. వృషభ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా కష్టజీవులు, శ్రమజీవులు. వీరెంత కష్టపడతారో వీరి యొక్క ప్రతి కష్టాన్ని వారు అర్థం చేసుకుని నడుచుకుంటారు. అలాగే నేను చెప్పినట్లుగా వీరి గుండె చాలా బలమైంది, గట్టిది కూడా. మనసు కూడా చాలా కష్టాలను ఎదుర్కొనే ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి చాలా మొరటు స్వభావం ఉంటుంది. కానీ అవతలి వారిది చాలా సున్నితమైన మనస్తత్వం. వీరిద్దరూ కూడా అప్పుడప్పుడు కాకుండా తరచుగా, అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవలు పడుతూ ఉంటారు. అలాగే ఈ వృషభ రాశి వారికి వీరు చేసే పనుల వలన కానివ్వండి, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వలన, పుట్టింటి వైపు నుంచి కానివ్వండి, ఏదైనా సరే వీరికి లాభం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇది 100% నిజం. ఇక సమాజంలో గౌరవం అనేది కూడా పెరుగుతుంది. డబ్బు పరంగా కూడా చాలా వరకు లాభాలు గడిస్తారు. ఇక రెండవ శుభవార్త, వృషభ రాశి వారికి చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి యందు చాలా వరకు గతంలో చేసిన మోసాలను అధిగమించి, ఆ మోసం ఏ విధంగా జరిగిందో తెలుసుకొని వాళ్లకు కాస్తంత దూరంగా ఉండటం వలన ప్రతి రూపాయి మీద జాగ్రత్త అనేది తెలుసుకోగలిగితే మీరు చేసే పని యందు చాలా వరకు కూడా ధనం రాబోతుందనే చెప్పుకోవచ్చు. అంటే వీరికిప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా ఉంది. ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. అన్ని గ్రహాలు కూడా మీకేవైతే ధనం రావటానికి కావలసిన గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థితిలో ఉండటం వలన ధన ప్రవాహం మీకు అధికంగా ఉంటుంది. కానీ ఇక్కడ మీకు జాగ్రత్త, అదేంటంటే మీరు కష్టపడుతున్నారు, ధనం లేదు అని చెప్పి మీరు అనుకోవద్దు. మీరు శ్రమ పడుతున్నారు. మీరు చాలా సమయాన్ని మీ పని యందు శ్రమగా పెడుతున్నారు. అయినా కూడా ధనం నిలవటం లేదు. కనుక కాస్తంత అజాగ్రత్త అనేది ఎదుటి వారిని గుడ్డిగా నమ్మటం వలన మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అందువలనే, అంటే మీరు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మటం వలనే మీరు లాస్ అయిపోతున్నారు. అలా జరగకుండా చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా మీ లైఫ్లో మీరు ముందుంటారనే చెప్పుకోవాలి. వృషభ రాశి వారికి నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి అనేది తొలగించుకోవటం కోసం ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నుదుటున కుంకుమ కానీ, ఆంజనేయ స్వామి బొట్టు, సింధూరం కానీ పెట్టుకోండి. పొలిమేర దాటి బయటకు, అంటే వేరే ఊరు వెళ్ళేటప్పుడు జేబులో ఒక నిమ్మకాయ పెట్టుకొని మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత అదే నిమ్మకాయతో తలపై నుంచి పాదాల వరకు కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు తిప్పి దూరంగా పడేసి కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా సరే, మంచి బట్టలు వేసుకొని వెళ్ళినా సరే ఖచ్చితంగా నుదుటున సింధూరం ఉండాలి. అరికాళ్లలో కాటుక చుక్క ఉండాలి. అలాగే ప్రతిరోజు కాకపోయినా సరే నెలలో వచ్చే ఒక అమావాస్య రోజు కానీ, లేదంటే ఒక గురువారం రోజు కానీ, ఆదివారం రోజు కానీ ఎర్ర నీళ్లు తిప్పివేసుకోవాలి.
ఇక దైవం విషయానికి వస్తే శివుణ్ణి ఆరాధన చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి మీ చేతులతో అభిషేకం చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడున్న రావి చెట్టుకి 11 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ దీపారాధన చేయండి. ఇక నవగ్రహాలలో శనిగ్రహం ఏదైతే ఉందో శనివారం రోజున శనిగ్రహానికి తైలాభిషేకం చేసే ప్రయత్నమైతే చేయండి. ఎప్పుడైనా శని త్రయోదశి వచ్చినప్పుడు అంటే శనివారం పూట శనిగ్రహానికి మీరు నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయండి. నువ్వులు బెల్లం కలిపినటువంటి లడ్డు నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. దీనివలన మీకు శని అనుగ్రహం వలన రాజయోగం పడుతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా వృషభ రాశి వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇంటి విషయాలు ఎప్పుడూ కూడా స్నేహితులే కదా బంధువులే కదా అని ఎవరికీ చెప్పుకోవద్దు. అలాగే మీలో అలుసు చూసుకొని మీలో కోపాన్ని చూసుకొని అలాగే మీలో అతి మంచితనాన్ని కూడా చూసుకొని ఎదుటివారు మిమ్మల్ని వాడుకునే అవకాశం అయితే ఉంది. వారు వాడుకునేటట్లుగా ఏ విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉండకుండా చూసుకోవాలి. ఎదుటి వారికి ఎక్కడా కూడా లూజ్ ఇవ్వద్దు. కుటుంబంలో వీలైనంత ఎక్కువగా సమయాన్ని గడపండి. కుటుంబంతో మంచి చెడు విషయాలు చెప్పుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు.